ఏంటో ఈ బోరింగ్ లైఫ్. ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, బుర్రంతా పిచ్చిలేస్తుంది. అంతే కదా, నీకు ఫ్రెండ్ యాప్ గురించి తెలుసా? ఫ్రెండ్ యాపా అంటే ఏంటి? ఏం లేదురా, ఇప్పుడు నీకు బోర్ కొడుతుంది కదా, ఫ్రెండ్ యాప్ లో అనుకో కొత్త ఫ్రెండ్స్ కలుస్తారు, గేమ్స్ ఆడుకోవచ్చు, బోర్డ్ గాన రూమ్స్ ని హోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఓకే కానీ సేఫేనా? 100% సేఫ్. నీకేమైనా ప్రాబ్లం ఉందనుకో డైరెక్ట్ గా బ్లాక్ చేసుకోవచ్చు. అవునా? అయితే మాట్లాడుకోవడానికి ఫ్రెండ్స్ ఉంటారంటావు? అవును, ఫన్ ఉంటుంది, ఇంకా కొత్త ఫ్రెండ్స్ కూడా కలుస్తారు. నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. చేసుకో, లైఫ్ లో ఫన్ ముఖ్యం బిగులు. కిషోర్ భయ్యా, కిషోర్ భయ్యా, కిషోర్ భయ్యా, ఎవరా నువ్వు? మీరెవరు? అది నేను కిషోర్ భాయ్. నేనే కిషోర్. ఓ కొత్త రూమ్ బేట. ఆయన ఈ రాజుగాడు పెద్ద కక్కుర్తి నా కొడుకు. వాడు ఒకే రూమ్లో ఎంతమందిని పెడతాడు చిరాగ్గా. ఈ రాజు ఎవరు? రాజెవరా? రాజెవరు? అదే రాజు అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రెబల్ స్టార్. ప్రభాస్ గారా? ప్రభాస్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. సాలార్ సినిమా సింగిల్ సిట్టింగ్ లో 20 టైమ్స్ చూశాను తెలుసా. ఎప్పటికైనా ఆయనతోటి అలాంటి సినిమా తీయాలనేదే నా డ్రీమ్. అప్పుడప్పుడు నేను ప్రశాంత్ నీళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటాను. అందులో ఆయన చెప్పాడు కదా మందు దాగి స్క్రిప్ట్ రాస్తా అని. నేను కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మందు దాగి స్టోరీ రాశాను. కానీ లివర్ దొబ్బింది కానీ స్టోరీ మాత్రం బయటకు రాలేదు. టీఎఫ్ఐ బానిసలా ఉండేవాడిని, మందుకు బానిస అయిపోయాను. అవును, ఇంతకీ నువ్వు దేనికి అడిక్ట్? అడిక్టా? అడిక్ట్ ఏంటి? మనం ఎక్కడున్నాం? వామాకు రిహాబ్. అదేంటది? వామాకు రిహాబ్. డ్రగ్స్ అలవాటున్నా, మందు అలవాటున్నా ఇక్కడ జాయిన్ అవుతారు. నాలాగా బలవంతం చేస్తే మీ వాళ్ళు వచ్చి జాయిన్ చేస్తారు నీకులాగా. డ్రగ్స్ అండ్ డ్రగ్స్ నాకు సారిడాన్ వేసుకునే అలవాటే లేదు. అదిగో ఇప్పుడే విత్రయాల సిమ్టమ్స్ వచ్చాయి. అదిగో జుట్టు పీక్కుంటున్నావు, చేతులు అణుకుతున్నాయి, కాళ్ళు అణుకుతున్నాయి. మీరేం టెన్షన్ పడకండి, మనకి మళ్ళీ ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? నువ్వు పో పక్కే. అదిగో ప్రభాస్ గారు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. ఆ పిచ్చోడు చెప్పినట్టు నాకేం అడిక్షన్ లేవు. నేను మందాను, డ్రగ్స్ తీసుకోను. ఓ నైస్, యూ కెన్ లీవ్ నౌ. ఓ అవునా? అసలు నేను ఇక్కడ ఎవరు జాయిన్ చేశాడు? అమ్మో మేనేజర్ వస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను, పారిపోవాలని చూడకు, బయట గేట్ పాస్ పంపిస్తారు. మన పీజీ కన్నా ఇదే బాగున్నట్టుంది. ఇప్పుడే కదరా యూ కెన్ లీవ్ అన్నావు. అభి మత్తు దిగిందా? బా బ్రో, అసలు నేను ఎక్కడున్నా బ్రో? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక్కడ నేను ఏం చేస్తున్నావు బ్రో? అభి చిరాకు పడక, నిన్ను డ్రగ్స్ మత్తులో ఉండగా రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. డ్రగ్సా? రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారా? అసలు నేను మత్తులో ఉండడం ఏంటి బ్రో? ఏం మాట్లాడుతున్నావు? నేను ఎక్కడి వరకు గుర్తుంది? అదే నేను డైనింగ్ ఏరియాలో కుక్కీస్ తింటూ నేహాని ఎలా వెతకాలో ప్లాన్ చేసాం కదా, అక్కడ వరకు గుర్తుంది. ఆ కుకీసే డ్రగ్స్. వాట్? అప్పుడే మన పీజీకి పోలీసులు వచ్చారు. ఎన్నిసార్లు పిలవాలరా? ఒరేయ్, బ్యాంక్ చేసి చేసి చెయ్యి నొప్పి పెడుతుంది. ఇదే ఫైనల్ బ్యాంగు. డోరు తెరవాలా, తెరవకపోతే డోరు బదులు కొట్టి మిమ్మల్ని కొడతా. గెట్ రెడీ ద ఫైనల్ బ్యాంగ్. అడ్వాన్స్ కాడండి. తెలుగు రాదనుకుంటా. అడ్వాన్స్ గా అట్టుండో. ఏంటి? సారీ సార్, పీజీలోకి ఎవరొచ్చినా అడ్వాన్స్ కట్టమని అడగడం అతనికి అలవాటు. ఏంటమ్మా, పీజీలో ఎంత స్పేస్ ఉంది, అయినా అందరూ ఒకే రూమ్ లో గుమ్ముగుడి ఏం చేస్తున్నారు? సార్ అది చెప్పరా, డ్రగ్స్ ఎక్కడున్నాయిరా? ఎక్కడున్నాయి బయటికి తీయండిరా. డ్రగ్సా? డ్రగ్స్ అన్ని అయిపోయాయిగా. లాస్ట్ కుక్కీ ఉంటే తినేసాం. ఏమంటున్నాడు? ఏం లేదు సార్, ఏం లేదు. అయినా ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు సార్? అదేదో పేరుతో కాల్ ఏ పేరుతో ఉందిరా? ఏ అంటే అల్లర్జున్ అంటావా?
ఏ అంటే మనలో ఏతో స్టార్ట్ అయ్యే పేరు అబ్బి. కంపెనీస్ అబ్బియా? యా మేబీ. డ్రగ్స్ మత్తులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు అనమాట. ఏయ్ మీ డీటెయిల్స్ అన్ని చెప్పండి రా, కమాన్. కిషోర్ సార్, గీతా వైఫ్, గీతా హస్బెండ్ సార్. ఎవడ హస్బెండ్ అయితే నాకేంట్రా, పేరు మాత్రమే చెప్పు. నేను గీత. గీత? ఇంకో గీత ఉందా? నీ పేరు కూడా గీతనా? ఇంకెవరి పేరు గీత? వీళ్ళ వైఫ్ పేరు గీత అని ఇప్పుడే చెప్పాడు కదా. అతని వైఫ్ ని నేనే సార్. ఆ ముక్క ముందు చెప్పాలా? మీరు పేరు మాత్రమే చెప్పమన్నారు కదా. ఓ శివ. రాయ్ నువ్వు? నా పేరు మాణిక్యం సార్, గీతా ఎక్స్ ని. ఏ గీతరా? ఇక్కడ ఉన్నది ఒక్కరితే గీత కదా సార్. దొంగ సచ్చినోడా. తనే సార్. రే గీత మొగుడు ఎక్కడే ఉన్నాడు, గీత ఎక్స్ లెవర్ నువ్వు కూడా ఎక్కడే ఉన్నావు. అలా ఎలా? తన హస్బెండ్ ని ఇక్కడికి తీసుకొచ్చింది నేనే సార్. ఎలా తెచ్చావు? ఆటోలో తెచ్చాను సార్. ఎందుకు తెచ్చావు? గొడవ పెట్టుకుంటే తెచ్చాను సార్. ఒరే నీతో గొడవ పడితే ఈయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తను గీత గొడవ పడితే ఈ పీజీకి వస్తానంటే నేనే ఆటోలో తీసుకొచ్చాను సార్. గీత ఈడు ఎందుకు గొడవ పడ్డారా? అది అంజలి వాళ్ళ సార్. అంజలి ఎవర్రా? గీత చెల్లి సార్. కాదు, సుజాత. అసలు ఈ మధ్యలో సుజాత ఎవరు? నా చెల్లి సార్. ఆడ అంజలి అన్నాడు కదా. వాడు అంజలి అని అనుకున్నాడు, కానీ నేనే కనిపెట్టా అసలైన అంజలి ఎవరు అని. రేయ్ ఇంతకీ అసలైన అంజలి ఎవరు? అసలు మీరెవరు? చెప్పాడు. చిన్నప్పుడు నా ట్యూషన్ టీచర్. నాకు చెప్పు. చిన్నప్పుడు నా ట్యూషన్ టీచర్ సార్. ఏంటి కన్ఫ్యూజన్? గీత ఇంక ఈ మెసేజ్లు పంపడం ఆపమని సుజాతకి చెప్పలేదా? ఏయ్ అవే మెసేజ్లు? అంజలి మెసేజ్లు సార్. ఒరే నీ చిన్నప్పుడు ట్యూషన్ టీచర్ అంజలి మెసేజ్లు ఇప్పుడు గీత చెల్లి సుజాత ఎందుకు పంపుతుంది? తన మెసేజ్లు తిని పంపట్లేదు సార్, తినే తన పేరుతో మెసేజ్లు పంపుతుంది. అదే ఎందుకు? ఎందుకంటే గీత పంపమని చెప్పింది. నువ్వు గీత వైఫ్ అండ్ హస్బెండే కదా? అవును. ఈ పీజీలో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 2 days సార్. 2 days సార్. 2 days? ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు? కోంపల్లో నాకు ఓన్ హౌస్ ఉంది సార్, అక్కడ ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ కొంప ఏమైంది? ఏమైంది? ఏమవ్వలేదు, కొంప ఇంకా కోంపల్లోనే ఉంది సార్. మరి అది ఉంటే మీరెందుకు ఎక్కడ ఉంటున్నారు? ఎందుకంటే మేము గొడవ పడ్డాం సార్. గొడవ అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే నా ఫోన్కి అంజలి మెసేజ్లు రావడం వల్ల గీత అనుమానించి గొడవ పెట్టుకుంది. ఆ మెసేజ్ పెట్టింది గీత అని చెప్పావు కదా నువ్వు? అవును సార్, నేనే చెప్పాను. నువ్వే పెట్టి నువ్వే ఎందుకు అనుమానిస్తున్నావు? అలా చెప్తే నా అనుమానం తీరుతుందని. ఏంటి అనుమానం? ఇతనికి అంజలికి ఎఫైర్ ఉందేమో అని. గీత ఐ లవ్ యూ కిషోర్ యువర్స్ అంజలి అంట, ఇంకా మెసేజ్లు పంపుతూనే ఉంది. యువర్స్ అంజలియా? మీ ట్యూషన్ టీచర్ కదా? కాదు సార్, నా చెల్లెలు. మీ చెల్లెలా? మీ చెల్లెలు ఎవరు? సుజాత. సార్ 5 ఎపిసోడ్ల కంటెంట్ 5 నిమిషాల్లో చెప్పమంటే ఇంతే కన్ఫ్యూజింగ్ ఉంటుంది సార్. సరే నువ్వెవడవరా? నేను రాజు సార్, ఈ పీజీకి కేర్ టేకర్ని. అమ్మయ్యా, నీకే ఎక్స్ లవరో ఉందని చెప్తావేమో అని భయపడ్డా. ఉంది సార్, తన పేరు స్నేహ సార్. ఇదే పీజీయా? లేదు సార్, పక్క పీజీలో కసునుకుతుంటది. నీ పేరేంట్రా? నా పేరు పేరు అడుగుతుంటే నవ్వుతున్నాడేంటి? నేనేమో జోకులు వేస్తున్నానా? రేయ్ నా ఫేస్ చూస్తే కామెడీలా ఉందా? నవ్వుతున్నావు అడుగుతుంటే. వద్దు సార్. చెప్పరా రై, నీ పేరేంటి? చెప్పరా నీ పేరు. సార్ వీడి పేరు అభి సార్, నేహా లవరు. నేహా లవరా అంటే నీ ఎక్సా? అది స్నేహ సార్, ఇది నేహా సార్. ఒరే భయపడకమ్మా, లేడీస్ కదా, నో హిట్టింగ్, ఓన్లీ లేడీ కానిస్టేబుల్ హిట్టింగ్స్. సార్ మీరు కానిస్టేబులా?
కాదురా ఇన్స్పెక్టర్. లేడీస్ ని లేడీ కానిస్టేబుల్ కొట్టినప్పుడు జెంట్స్ ని జెంట్స్ కానిస్టేబుల్ కొట్టాలి కదా. ఇన్స్పెక్టర్ గా మీకే హక్కు ఉంది సార్ మమ్మల్ని కొట్టడానికి. అమీర్పేటలో పోలీస్ బాబాయ్ నాకు బాగా క్లోజు. ఈ మ్యాటర్ వాళ్ళతో చెప్తే మీ చాప్టర్ క్లోజు. ఏంట్రా క్లోజా? ఇప్పుడు నువ్వు క్లోజ్ అవుతారా? కథలు చెప్తారా? వీడేంటి నిన్ను కొడుతుంటే వీడు నవ్వుతున్నాడేంట్రా? నవ్వుతున్నావేంట? ఒరేయ్ లాఠీతో కొడుతుంటే నవ్వుతున్నావేంట్రా? ఎందుకంటే వాడు కూడా నాలాగే వీడి తిన్నాడు. వాళ్ళలాగే నిన్ను వీడు తిన్నాడా? వీడు తిన్నావేంట్రా? సార్ వాడు వీడు కాదు సార్, వీడు గీత కోసం వచ్చి గంజాయి కేసులో ఇరుక్కున్నట్టున్నానే. వీడా అంటే ఏంట్రా? గంజాయి సార్. గంజాయా? అదిదా సర్ప్రైజ్. ఒరే మీరు అందరు గంజాయి తిన్నారా? మిమ్మల్ని సచ్చర్రా మీరు అందరూ. ఏవో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అమాయకులుగా ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్నారు, 6 నెలలు రిహాబ్ సెంటర్లో వేద్దాం అనుకున్నా. 6 నెలలు కాదు 6 ఏళ్ళు జైల్లో వేయాలా? ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అఖిల్ గడికి 1,00,000 కాదు 10 లక్షలు ఇవ్వాలా? మిమ్మల్ని చంపేయాలా? ఆపండి. అఖిల్ ఎవరు? అయ్యగారంటావా? అయ్యరా అఖిల్ ఎవరు సార్? వాడెవడో నాకు తెలీదు. వాడిని ఎప్పుడు నేను కలవలేదు కూడా. మరి అఖిల్ ఇన్ఫార్మ్ చేశాడని చెప్పారు. అదేదో మెసేజ్ పెట్టాడు ఉండరా. రే లాఠీ పట్టుకో. హాయ్ సార్, ఐఎమ్ అఖిల్ ఫ్రమ్ కారుణ్య కో-లివింగ్ పీజీ. మా పక్క రూము అంటే రూమ్ నెంబర్ 5లో నేహ ఒక డ్రగ్ ఎడిక్ట్ దిగింది. వచ్చిన 1 డేలో జనాలందరూ పోగేసి గంజాయి కొడుతుంది అన్నాడు. సార్ అది కారుణ్య కో-లివింగ్ పీజీ సార్, అది వేరు ఇది వేరు. మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సారీ, యాక్చువల్లీ నాకు ఈ మ్యాప్ చూడడం రాదు, కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. రే రారా పోదాం. మ్యాప్ చూడడం రానోడికి పోలీస్ జాబ్ ఎందుకో మేకలు తోలుకోకుండా. మళ్ళీ వచ్చారేంట్రా? ఇప్పుడు పీజీ వేరు కావచ్చు కానీ మీరు కూడా గంజాయే కదా కొడుతున్నారు. సార్ ఆ గంజాయి మాది కాదు సార్. సార్ అదొక పెద్ద స్టోరీ. ఒరేయ్ పిచ్చి పిచ్చి స్టోరీలు చెప్పారనుకో, పెండింగ్ లో ఉన్న కేసులన్నీ మీ మీదేసి బొక్కలు వేస్తా. కన్ఫ్యూజన్ ఏం లేదు సార్, క్లారిటీగా చెప్తా వినండి. మా కోలింగ్ పీజీ ఒక ఆనిముత్యం సార్. కావాలంటే బెస్ట్ పీజీ నియర్ మీ అని సెర్చ్ చేయండి, ఇదే చూపిస్తుంది. ఇక్కడే ఉండి బెస్ట్ పీజీ అంటే ఇదే చూపిస్తుంది కదా. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు నిత్యానంద ఐలాండ్కి వెళ్ళి కూడా బెస్ట్ పీజీ నియర్ మీ అని సెర్చ్ చేస్తే మా పీజీనే చూపిస్తారు సార్. హోల్ హైదరాబాద్ పీజీలోనే ఓజీ సార్ మాది. రేయ్ అలాంటి మా కోలివింగ్ పీజీలో ఒక డ్రగ్ ఎడిట్ కమ్ పెడ్లర్ వచ్చాడు సార్. నువ్వేనేట్రా? ఎవరు? అభి. చూడండి, ఈ అభిగాడు ఒక పెద్ద డ్రగ్ ఎడిక్ట్, పార్ట్ టైం పెడ్లర్ కూడా. నేనా? ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే సిగరెట్ స్మోక్ అలవాట్లేని మా రాజు చేత జాయింట్ తాగించాడు. వాట్? ఎస్, దిస్ అభి బ్యాడ్లీ నీడ్స్ ట్రీట్మెంట్. Yes, I am the peddler. Is it a problem? I am police. Is it a problem? ఏమైంది బ్రో? సంబంధం లేకుండా నన్నెందుకు పెడ్లర్ చేసావు? నేను నీకు ఏం ద్రోహం చేశాను బ్రో? ద్రోహం చేయలేదు బ్రో, సాయం చేసావు. నన్ను గీతాన్ని కలపడానికి అంజలి ఎవరో కనిపెడతాను మాటిచ్చావు, కనిపెట్టి మాట నిలబెట్టుకున్నావు. అమ్మా, నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పావు. నన్ను నేహాన్ని కలుపుతానని నన్ను ఇలా పెడ్లర్ చేసావు. అభి 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 ఇదంతా నిన్ను నేహాన్ని కలపడానికే చేశాను. అలా ఎలా? నేహాన్ ఎలాగో 6 months రీహాబ్లో వేస్తారు, తనతో పాటు నిన్ను వేస్తే మీ ఇద్దరు కలిసి ఇక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడు తను 6 నెలలు రీహాబ్లో ఉంటుంది, నువ్వు బయట ఉంటావు. 6 నెలలు అయ్యాక తను బయటకు వచ్చి మారుతుందో లేదా పారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇక్కడ తను పారిపోలేదు, నువ్వు తన నుంచి దూరం వెళ్ళావు. ఇద్దరు ఇక్కడే 6 months మనసు విప్పి మాటలు కలుపుకోవచ్చు. నీ మోమాటాలన్నీ పక్కన పెట్టి నీ ప్రేమను చాటి చెప్పే ప్లేస్ ఇదే బ్రో. ఇప్పటి నుంచి ఈ రీహాబే నీ కోలివింగ్ పీజీ. నా పేరు అజ్జు, నేను TFI బానిసని. కాట్రాజ్, వైట్నర్ ఎడిక్ట్. మై నేమ్ ఇస్ బిట్టు, బిట్లక్ ఎడిక్ట్. I'm Neha. I'm a drug addict. I am Abhi, నేహా అడిక్ట్.
అలా మొత్తానికి నా మాట నిలబెట్టుకున్నా. రాజు ఎలాగో అడ్వాన్స్ తిరిగాడు కాబట్టి ఒక 1 month అడ్వాన్స్ ఎక్స్ట్రా నేనే రాజుకి ఇచ్చా. సో దట్ నేను గీత 6 months అదే కోలివింగ్ పీజీలో కాపురం పెట్టచ్చని. నేహాని పట్టిస్తే బౌంటీ ఉంటుందన్న విషయం తెలియని అఖిల్కి రావాల్సిన ₹1,00,000 ఆవేశంలో మమ్మల్ని కొట్టినందుకు సారీ చెప్పి ఆ పోలీస్ ఇచ్చేశాడు. ఆ డబ్బు మేము మాణిక్యంకి ఇచ్చేసాం. పాపం గీతాన్ని ఎంతగా ప్రేమించినా చివరికి అతనికి ఆటోనే మిగిలింది. అందుకే సానుభూతితో సాయం చేశాం. ఆ మనీతో ఆటోని రీమోడల్ చేశాడని విన్నా. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. యో డాక్టరు, నాకు వాంతులు విరోచనాలు తగ్గే ఉపాయం ఏది ఉంటే చెప్పోయా. మల్లెపూలు వాసన చూడు, మందార పూలు నవిలి మింగు అంటే ఎట్టా? పోయినసారి ఆ మల్లెపూలు మర్చిపోవడం వల్ల ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో తెలుసా? ఏందయ్యా నీ పువ్వులు గోలా? ఏదైనా మందులు ఉంటే చెప్పోయా. ఫోన్ బేటా. ఆటో ఆటో మిమ్మల్నే మెట్రో వరకు వస్తారా? హలో మిమ్మల్నే అండి. హలో మిమ్మల్నే అండి, మెట్రో వరకు వస్తారా? మెట్రో వరకు ఎందుకు, ఎల్బీ నగర్ వరకైనా వస్తా. అమ్మయ్యా, దారిలోనే మా ఇల్లు, పదండి. ఓకే పదండి. ఒక్క నిమిషం. ఏం టెక్స్ట్ చేస్తున్నారు? సర్లే. హలో అక్క, ఏంటి నువ్వు ఇంకా పీజీలోనే ఉన్నావా? మీరు కూడా ఫ్రెండ్ యాప్ యూజ్ చేయాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా పిసికేస్తున్నాడేంటి? గీత, నువ్వు కిషోర్ని అపార్థం చేసుకోవడం కాదు, నన్ను కూడా అపార్థం చేసుకున్నావు. ఆ మల్లెపూలు నువ్వు అనుకున్నట్టు కాదు గీత. మరి మరి చెప్పు చెప్పు చెప్పు. ఆ మల్లెపూలు నేను చెప్పను.